హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చాము మేము. ఇది నెంబర్ 1, నెంబర్ 2, ఇది ఇతనేమో నెంబర్ 4. ఇది నువ్వు ఎంట్రీ. ఇక ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పడ్డాయి ఇప్పుడు. ఇతను ప్రేమలు పడితే బాగా ఆనందంగా ఉంటాడు ఫ్రెండ్స్. అది నవ్వుతున్నాడు చూడండి. మొత్తం ఇప్పుడు చింతపండు పులుసు నానబెట్టుకుని వచ్చాడు ఇంటికాడ. ఈ దగ్గర 4 సంచులు 5 సంచులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు, ఎనీ టైం. చింతపండు ఏమో గోతా ఉంటుంది ఇంట్లో. చెన్నై పడ్డప్పుడు మేము అట్లా వదిలేస్తాము, క్యాచ్ ఆన్ రిలీజ్ చేస్తాం ఫ్రెండ్. పెద్ద అయితే ఇదిగో చింతపండు చేసి కొడతారా, ఎర్రైపోతే గెలాలు కొట్టుకోవాలి. ఇంటికి వెళ్తే చేతులు కొట్టుకోవట్లా, అట్లా గేలాలు కొట్టుకోవాలి. ఇది ఎర్ర పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్, నెంబర్ 1. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకటి ఎర్ర పెట్టేలో ఇంకోటి లాగేసాడు ఫ్రెండ్స్. నెయ్యి పడ్డా ఇతనే తెస్తాడు ఫ్రెండ్స్, ఎందుకంటే సైజులు ఏరుతాడు కాబట్టి. ఇతనికి ఎండి చేపల బిజినెస్ కూడా ఉంది, కావాలంటే 2 కాంట్రాక్ట్ అవ్వచ్చు. నెయ్యి కారం ఇదిగో మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్, పావు కేజీ. అది పావు కేజీకి ఒక పావు కిలో తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. 400 గ్రాములు తక్కువ ఉంటుంది. పావు కేజీకి ఎన్ని గ్రాములు? 79. నీకు బాగా తెలుసు అనుకుంటుగా. ఫ్రెండ్స్ ఇప్పుడే పట్టాడు. దీని పేరు మనకు వెళ్ళి పక్క అంటాం ఫ్రెండ్స్, కొంచెం చోట్ల బుడ్డపరక అంటారు, మీరే కామెంట్లో తెలియపరచండి. ఇది తీసుకొని కొరమేళకి వెళ్తాం ఫ్రెండ్స్ మేము. ఈ మట్టికి జాగ్రత్త సున్నితంగా తీసుకోవాలి, లేకపోతే మూతి కొద్దిగా సీలింది ఫ్రెండ్స్. ఇంటెలిజెంట్ ఫెలో.